ఈసారి నేను మా టీం ముందు కలుసుకుని ఒక క్యాటరింగ్ వెళ్ళాము. అక్కడ మాత్రం మాకు చుక్కలు కనిపించాయి. చాలా 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 బాధిస్తుంది, చెప్పాలంటే నరకం కనిపించింది. అసలు ఏం జరిగిందో చెప్తాను, పూర్తిగా వినేయండి. నేను అరవింద్ విక్రమ్ దాదాపు 5 మంది కలుసుకుని రాత్రి 10 గంటలకి బండి వేసుకుని తిరుపతి నుంచి నేరుగా పాకాల్లోనే ఇంటి దగ్గరికి అయితే వచ్చాము క్యాటరింగ్ చేయడానికి. అక్కడికి వెళ్ళేటప్పుడు 12:30 అయిపోయింది. రాత్రి పడుకుని తెల్లారితో 4:30 నిద్రలేసాము. ఇక వేడివేడిగా ఒక టీచర్ తాగేసి సపమని అన్ని కడిగిలు ఒక గంట సేపు కట్ చేసి పక్కన పెడేసాము. ఫస్ట్ అయితే విక్రమ్ గడేమో సాంబారు రసము రెడీ చేసి పక్కన పెడేశాడు. ఇక నేను అరవింద్ గడేమో 70 కిలోల మటన్ ఉడకబెట్టేసి రైస్ అన్ని నానబెట్టేసి అలాగే 70 కిలోల చికెన్ ఫ్రై కూడా రెడీ చేసాము. అలాగే కట్ల పొయ్యి మీద 2 దమ్ములు ఎక్కడ 70 కేజీల మటన్ బిర్యానీ దింపేసాము. అన్ని ఐటమ్స్ 11 కల్లా రెడీ అయిపోయినా. తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది, ఇప్పటి వరకు అంతా బానే ఉంది. ఇక అక్కడి నుంచి బయలుదేరుతామని చెప్పేసి స్కూటీ స్టార్ట్ చేసాము. స్కూటీ అయితే అసలు స్టార్ట్ కాలేదు. దాదాపు 1 అవర్ పాటు కిక్కర్ కొట్టాం. పెట్రోల్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. సరే మెకానిక్ అనేది చూపిద్దామని చెప్పేసి దాదాపు 10 కిలోమీటర్ల పాటు దోసుకొచ్చి 4 మెకానికల్ చూపించాము. కానీ ఎవరు చేయనన్నారు. ఇక ఏమో చూస్తే ప్రతి ఒక్కరు బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఏం లేకుండా అందరినీ బస్ ఎక్కించేసి నేను అరవింద్ కూడా పాకాల నుంచి తిరుపతి వరకు బండి త్రో అప్ చేసుకుని వచ్చాము. అరవింద్ గారు కాలు మాత్రం పగిలిపోయింది.